పుష్ప 2తో దేశవ్యాప్తంగా తన మార్కెట్ను విస్తరించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు కేవలం టాలీవుడ్ స్టార్ మాత్రమే కాదు, నిజమైన నేషనల్ స్టార్గా అవతరించాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా తమిళ స్టార్ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ బ్యానర్పై తెరకెక్కుతున్న చిత్రంపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ద్వారా అల్లు అర్జున్ పాన్ ఇండియా స్థాయిని మరింత పెంచుకుంటారని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన రెమ్యునరేషన్ విషయంలో పాటిస్తున్న కొత్త ట్రెండ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ మారింది. పుష్ప 2 నుంచి ఆయన సాంప్రదాయ పారితోషిక విధానానికి భిన్నంగా సినిమా మొత్తం బిజినెస్పై పర్సెంటేజ్ విధానాన్ని ఫాలో అవుతున్నారని తెలుస్తుంది. పుష్ప 2 బిజినెస్ దాదాపు 1000 కోట్లకు చేరడంతో అందులో 27% మేర ఆయనకు పారితోషికంగా లభించిందన్న ప్రచారం చాలా కాలంగా కొనసాగుతుంది. అంటే సుమారు 270 కోట్ల వరకు ఆయన వాటా వచ్చిందని సమాచారం. రిలీజ్ తర్వాత లాభాల్లో షేర్ తీసుకోవడం కాకుండా ముందే బిజినెస్పై పర్సెంటేజ్ లెక్కన డీల్ కుదుర్చుకోవడం వల్ల రిస్క్ లేకుండా ఉంటుందని ఆలోచిస్తున్నారట. అట్లీ సన్ పిక్చర్స్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న తాజా చిత్రానికి ఈ పర్సెంటేజ్ మోడల్ను మరింత పెంచారని సమాచారం. ఈసారి 27% నుంచి 30% వరకు అల్లు అర్జున్కు పారితోషికంగా ఇవ్వడానికి నిర్మాణ సంస్థ అంగీకరించిందని కోలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. సుమారు 800 కోట్ల బడ్జెట్తో ఈ మూవీ తెరకెక్కుతున్న నేపథ్యంలో ప్రీ రిలీజ్ బిజినెస్ 1000 కోట్లకు దాటిపోయే అవకాశాలున్నాయి. ఆ లెక్కను చూసుకుంటే ఈ మూవీ ద్వారా అల్లు అర్జున్కి 300 కోట్లకు పైగానే రెమ్యునరేషన్ అందే అవకాశాలున్నాయి.